హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన అనగానే ప్రతి ఒక్క తలంపు ఆలోచన అన్ని పక్కన పడేసి ఆత్మపూర్ణలే దేవుని ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమతో నింపబడాలి. ఆరాధన చేసుకుందాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేది. నా ప్రాణం ఉన్నంత వరకు, నాలో ఊపిరినంత వరకు, నేను మట్టిలోకి వెళ్ళిపోయే వరకు, నిత్యత్వంలో నీతో కలుసుకొని నీతో సంతోషంగా ఉన్న వరకు కూడా నిన్ను ప్రేమిస్తాను, స్తుతిస్తాను, ఆరాధిస్తాను, ప్రార్థన చేస్తాను, గణపరుస్తాను అని చెప్పగలరా మీరు? అయితే సిద్ధపడతాం, ఆరాధన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. పాడాలి, మా వెనకాతలు పాడాలి. ప్రేమించేదా యేసు రాజా, పాడండి ఆత్మపూర్ణులై. ప్రేమించేదనయ్యా, ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు. చప్పట్లు కొడుతూ బిగ్గరగా. నా ప్రాణమున్నంత వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు ఆరాధించేదా యేసురాజు, నిన్నే ఆరాధన చేస్తా. ఎంతవరకు ఆరాధన చేయాలి? నా ప్రాణం ఉన్నంత వరకు, నేను మట్టిలోకి వెళ్ళే వరకు, మహిమలో ప్రవేశించే వరకు నిన్ను ఆరాధన చేస్తానయ్యా. ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. చెప్తారా వెనకాతల? బ్రదర్స్ చెప్పాలి, సిస్టర్స్ ఆఖర్లో ఉన్నవారు చప్పట్లు కొట్టాలి, నోరు పాడాలి. ఆరాధించేదా, 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 ఆరాధించేదా. నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు. ఇక ప్రార్థించేదాయా, ఎంతవరకు ప్రార్థన చేయాలండి? ప్రార్థన చేసి విసిగిపోయానండి. మన ప్రాణం మట్టిలో కలిసే వరకు ప్రార్థన చేస్తూ ఆయన అడుగుతూనే ఉండాలి. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా యేసు. గట్టిగా పాడాలి, నోరిప్పి గట్టిగా పాడండి, గట్టిగా బ్రదర్స్. ప్రార్థించేదా బిగ్గరగా. ప్రార్థించేదా, 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 ఎంతవరకు? నా ప్రాణమున్నంత వరకు, చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు. జీవించేదా యేసురాజు. ఒక క్రైస్తవుడుగా, భక్తి గల క్రైస్తవుడుగా, దేవునికి మహిమ కలిగిన క్రైస్తవుడుగా
యథార్థమైన క్రైస్తవుడుగా ఎంతవరకు జీవించాలి? నా ప్రాణము నేను మట్టిలో కలిసే వరకు, ఆయనతో జీవించే వరకు కూడా నిజమైన క్రైస్తవుడుగా నేను జీవించాలి చెప్పాలి ఆయన సన్నిధిలో. జీవించదా యేసు రాజా, నీకై జీవించేదా. జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా. జీవించేదా 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 జీవించేదా. నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు. ప్రేమించేదా ప్రేమించేదా, ప్రార్థించేదా ప్రార్థించేదా, జీవించేదా జీవించేదా జీవించేదా. నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో. హల్లెలూయా. ఆరాధనకు సిద్ధపడతారా? ఆరాధనకు సిద్ధపడతారా? ఆరాధనకు సిద్ధపడాలి. ఆత్మపూర్ణలే ఆరాధన చేయాలి. నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు. హల్లెలూయా హల్లెలూయా. అర్పణ అర్పణ, మంచి బలి అర్పించండి, మంచి బలి అర్పించండి. మరలా మరలా. ఒకే స్వరం, ఒకటే మాట, ఒకటే మాట, ఒకే స్వరం, ఒకే స్వరం. మరలా మరలా మరలా. మంచి బలి, మంచి బలి. మీ బలి అంగీకరించబడుతుందా? మీ బలి అంగీకరించబడుతుందా? మీ బలి అంగీకరించబడుతుందా? హల్లెలూయా 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 హల్లెలూయా
మహారాజుకి గట్టిగా చెప్పలు కొద్దిస్తాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెందిన కాక. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనం ఆరాధన చేయమండి. మన ఆధీనంలో మనం ఉండం. మన అధికారం మన సమస్తాన్ని కూడా ఆయన ఆధీనంలోకి తీసుకొని ఆయనకు నచ్చినట్టు ఆయన మన ద్వారా ఆరాధన జరిగించుకుంటారు. అది ఎప్పుడు జరుగుతుంది? నా ప్రవర్తన అంతా నీ చేతులకు అప్పచెప్పుకున్నా, నీ ఆధీనంలో ఉంచు ప్రభా. నీకు ఏ విధంగా అంగీకారంగా ఉంటుంది, నేను ఏ విధంగా పాడితే, ఏ విధంగా నేను ఆరాధన చేస్తే, ఏ విధంగా కన్నీరు కారిస్తే, ఏ విధంగా నిన్ను స్తుతిస్తే నీకు ఇష్టమవుతుందో ఆ అధికారం నీ చేతులకు అప్పచెప్తున్నానని చెప్పాలి మీరు. మరొకసారి ఆయన సన్నిధి దగ్గరికి వెళ్దాం. మనం ఆయన ఆరాధన చేయడం అంటే మాటలు కాదండి, మామూలు విషయం అస్సలు కాదు. ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడానికి కూడా ఆ అనుగ్రహం పొందుకోవాలి మనం. ఆ కృప మనకి ఉండాలి, ఆ దయ మనకు ఉండాలి. లేకపోతే మన హృదయం ఆయనకి కనెక్ట్ అవ్వదు. రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి మనకి. చూడండి, మీరు ఆరాధన చేశారా? ఇప్పుడు ఆరాధన చేశారు కదా అందరూ. నిజంగా మీ మనసుకి మీకు తెలుస్తుంది కదా, నేను నిజంగా నా హృదయం ఆయనకి కనెక్ట్ అయి ఉంది. నా గుండె లోతులోంచి తెలియని దుఃఖం, నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు, వేదన, ఏ స్థితిలోంచి నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చావయ్యా అనే ఆలోచన, ఆ యొక్క ప్రతిదీ గుర్తొస్తుంది. నా కన్నీళ్ళు ఆగడం లేదు. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి నేనేమాత్రం, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఏమాత్రం, బైబిల్లో అదే ఉంటుంది. మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడి మనిషి కదా, నువ్వు ఏ పాటి వాడివి, ఏ పాటి దానివి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఎంతమంది మహామహులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వెంత, నేనెంత, అది మనకి గుర్తుండాలి. మహామహులు ఏ బాడీని కాపాడుకుందాం అనుకుంటున్నారో, ఏ గుండెని కాపాడుకోవాలనుకుంటున్నారో, ఎంత చక్కగా ఇంకా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నారో, అకస్మాత్తుగా చనిపోతున్నారు. యంగ్ బాడీ బిల్డర్ చూసారా? యంగ్ బాడీ బిల్డర్ గుండు నొప్పి వచ్చి చనిపోయాడు నిన్న మొన్న. బాడీ బిల్డర్ అంటే ఎంత ఫిజిక్, ఎంత ఆరోగ్యం, ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది బాడీకి కదా. ఆలోచించండి, నేను చెప్పే మాటలు గ్రహించాలి మీరు. ఎన్ని సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాడు. వెయిట్ లిఫ్టింగ్ ఎలాంటివి అవి లిఫ్ట్ చేస్తారు. మనం కనీసం వాటిని అసలు తాకలేం మన ఉన్న బలానికి. వాళ్ళైతే ఈజీగా వాటిని లిఫ్ట్ చేయగలరు, ఏదైనా ఎత్తగలరు. అలాంటి బాడీని బిల్డ్ చేసుకొని అంత చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళకి గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. ఈరోజు ఎన్ని రోగాలండి, ఎన్ని అనారోగ్యాలు, ఒంటి నిండా అనారోగ్యాలే. చూస్తే నువ్వా అంటారు, కానీ ఎంత కృపతో నువ్వు బ్రతికి ఉన్నావు. హల్లెలూయా. యంగ్ బాడీ బిల్డర్, 25, 26 ఉంటాయో కదా, అంత శరీరాన్ని కాపాడుకున్న ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. ఇంత నీ శరీరం బాగోకపోయినా నీ ప్రాణం కాపాడబడుతుందంటే నువ్వు ఎవరి గుప్పెట్లో ఉన్నావు? జీవం కలిగిన దేవుని యొక్క గుప్పెట్లో ఉంది నీ ప్రాణం. హల్లెలూయా. అందుకోసం మనం ఏం చేయాలి? కన్నీటితో ఆయన పాదాలు కడగాలి. ప్రాణం ఎవరి గుప్పెట్లో ఉంది? నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి విషయాలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడైనా షాయర్కి వెళ్ళాలనుకుంటారు చూడండి, షిప్ ఆ పడవ మొత్తం కూలిపోయి చూస్తుండగా నదిలో చచ్చిపోతున్నారు. అలాగా చిన్న చీమల్లాగా మునిగిపోయి అక్కడికక్కడ చచ్చిపోతున్నారు. స్టీల్ ప్లాంట్ ఇన్సిడెంట్ చూస్తే ఎలాంటిదండి. నరకం ఎక్కడో చూసి ఉండరేమో, నరకం ఎలాగుంటుందో తెలియదు, కానీ అలాగ నీరులాగా కరిగి వెళ్ళిపోయారు. అగ్ని ద్రావకంలో నీరులాగా కరిగిపోయారు.
అది పడిందంటే అసలు ఆ ఊహకి అసలు ఆలోచించడానికి ఎంత భయంగా ఉందండి. ఈరోజు నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ఇన్ని వ్యాధులు ఉన్నా, ఇన్ని అనారోగ్యాలు ఉన్నా, రోజుకి ఇన్ని మందులు మీరు మింగుతున్నా సరే, ఇన్ని టెస్టులు చేయించుకుంటున్నా, ఏ బాడీలో ఏ పార్ట్ కూడా మీకు బాగలేదు. కానీ ఒక యంగ్ బాడీ బిల్డర్ కన్నా నువ్వు ఎంతో గొప్ప కదా. ఈరోజు దేవుడు నీ ప్రాణాన్ని కాపాడలేదా? అందుకు ఆయన పాదాల దగ్గర ఒదిగిపోవాలి, కన్నీటితో ఆయన ఆరాధన చేయాలి. మరొకసారి ఆయన ఆరాధన చేద్దాం, మరొకసారి ఆయన దేవుని స్తుతిద్దాం. ఆయన మన కోసం చనిపోయాడు, మన కోసం ఆయన చనిపోయాడు, ఆయన మన కోసం చనిపోయాడు. ఆయన తప్పించుకుంటే, మరణాన్ని ఆయన తప్పించుకుంటే, బఫేలో అట జాన్ మేట్స్ అనే ఒక కెప్టెన్, ఒక ఓడ కెప్టెన్ యొక్క సమాధి ఉందట. జాన్ మేట్స్ అన్న ఆ ఓడ కెప్టెన్గా ఉన్నప్పుడు ఒకసారి ఓడలో అగ్ని ప్రమాదం జరిగిందంటండి. ఓడ తీరంకు వస్తుంది అనే సమయంలో సడన్గా ఆ యొక్క ఓడలో అగ్ని ప్రమాదం జరిగి చాలామంది ప్రయాణికులు ఉన్నారు అందులో. అయితే సడన్గా ఆ యొక్క జాన్ మేట్స్ ఉన్న ఆ స్టీరింగ్ ఉన్న రూమ్లో కూడా ఆ మంటలు వచ్చేసాయి, పొగ అలముకుంది. అయినా సరే ఈ జాన్ మేట్స్ స్టీరింగ్ వదలకుండా దగ్గరికి వచ్చేస్తుంది, ఆ తీరం దగ్గరికి ఉంది. ఈలోగా పొగలు వచ్చేస్తున్నాయి, మంటలు వచ్చేస్తున్నాయి. ఆయన ఒకే ఒక్క ప్రణాళిక ఏంటంటే, నాకేం జరిగినా సరే నేను అర్జెంటుగా ఈ ప్రయాణికులందరినీ నేను కాపాడాలి, వాళ్ళ తీరానికి తీసుకెళ్లాలనే ఒకే ఒక గమ్యంతో స్టీరింగ్ విడిచిపెట్టలేదు. మంటలు వచ్చేస్తున్నా సరే, చేతుల మీదకి మంటలు వస్తున్నా స్టీరింగ్ విడిచిపెట్టలేదండి. ఎలాగో ఎట్టకేలకి మొత్తానికి ఆ యొక్క పడవని ఒడ్డుకు చేర్చగానే లైఫ్ బోట్స్ వేసుకొని అందరూ తప్పించుకొని, ఒక్కరు కూడా చనిపోకుండా ఆ యొక్క ప్రయాణికులందరూ కూడా ఒడ్డుకి వెళ్ళిపోయారు. ఆఖరి వరకు కూడా స్టీరింగ్ వదలకుండా ఆ మంటల్లో చిక్కిపోయి కాలిపోయి చనిపోయాడు జాన్ మేట్స్. ప్రయాణికుల్లో ఒక్కరు కూడా చనిపోలేదు, అందరినీ రక్షించాడు. దేనికి ఇలా చేశాడు? ఒకవేళ తన ప్రాణం కోసమే ఆలోచిస్తే గనక ఏం చేస్తాడు? స్టీరింగ్ వదిలేసి వీళ్ళతో నాకేంటి అని చెప్పి వెంటనే జంప్ చేసి తన ప్రాణాన్ని రక్షించుకోగలడు. కానీ ఆయన ఏం చేశాడు? నా ప్రాణం కన్నా ప్రయాణికుల యొక్క ప్రాణం చాలా విలువైంది. చనిపోతే నేను ఒక్కడనే చనిపోతాను, కానీ ఈరోజు నేను తప్పించుకున్నానంటే ఇంతమంది చనిపోతారు, కనుక నేను చనిపోయినా పర్వాలేదు కానీ వీళ్ళు మాత్రం రక్షించాలి అని చెప్పి తన ప్రాణాన్ని పెట్టి ఇంతమంది ప్రయాణికుల ప్రాణాన్ని కాపాడాడు. అందుకనే ఆ ప్రయాణికులందరూ కూడా ఎంతో కృతజ్ఞతతో జాన్ మేట్స్కి ఒక మంచి సమాధి కట్టించి ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి ఆయనకి థ్యాంక్స్ చెప్తారట. ఎంత గొప్ప మంచి మనసు కదా. ఇలాగే 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి చేశారండి. ఎవరికైనా గుర్తుందా అండి? ఎవరికైనా గుర్తుందా? ప్రపంచానికి ఒక 2000 సంవత్సరాలు 6000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి చేశారు. గుర్తుందా ఎవరికైనా? హీ డైడ్ ఫర్ అస్. ఆయన మన కోసం చనిపోయాడు. ఆయన తప్పించుకోవాలంటే తప్పించుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని తప్పించుకోవాలంటే తప్పించుకోవచ్చు. 72,000 మంది అధిపతుల్ని వ్యూహాన్ని పంపించగలరట తండ్రి అయిన దేవుడు ఆయన కాపాడడానికి, సిలువ మరణం కాపాడడానికి. నా తండ్రికి ఒక్క మాట చెప్తే అక్కడ ఉంటుంది. కానీ ఆయన ఏం చేశారు? నేను ఒక్కడిని తప్పించుకుంటే సర్వ మానవాళి కూడా నరకంలోకి వెళ్ళిపోతారు, కనుక నా ప్రాణాన్నైనా నేను పోగొట్టుకోవాలి కానీ వీళ్ళందరినీ రక్షించాలని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కోసం ఆయన రక్తాన్ని కార్చిన ఆ దేవుని కొరకు మనం ఏం చేయగలమండి? ఏం చేయగలం? కన్నీరు కార్చగలమా? మరొక్కసారి ఆయన స్తుతిద్దామా? ఆయన కనపడతామా? ప్రభా, ఒక మనిషి పెట్టిన ప్రాణానికి సమాధి కట్టి ప్రతిసారి కృతజ్ఞతలు చెప్తారు, అంతే కదా. ఆయన ఆ రోజు తప్పించుకుంటే వీళ్ళు సమాధులు ఉండేవి అక్కడ. కానీ యేసు ప్రభు మన కోసం ఆయన రక్తాన్ని కార్చి మనందరినీ రక్షించారు. ఏం చేస్తారు? ఏం చేయగలరు? ఆయన కోసం ఏం చేయగలరు? ఏమిస్తే ఆయనకి? ఒక మనిషికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు, ప్రభువైన యేసుక్రీస్తుకు మీరు కృతజ్ఞత చెల్లించగలుగుతున్నారా? మరొకసారి ఆయన స్తుతిద్దాం, ఆయన కనపడతాం. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను
వరకు నాతో ఉండరు. ఈ మాట ప్రతి ఒక్కరికి గుర్తుండాలి. ఈ లోకంలో ఫ్యామిలీ అనేది కొంతకాలమే. ఒక్కొక్కరు మనల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ టైం అయిపోయాక. కానీ అంతవరకు మనం ప్రేమించే ఒక వ్యక్తి మీకు గుర్తున్నారా? అయితే ఆరాధన చేద్దాం. నన్ను ప్రేమించేవారు ఎందరో ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే. చెప్తా, రెండు చేతుల పైకి. నా ప్రాణమా, నా కొయర్ కూడా నాకు హెల్ప్ చేస్తారు. నా ఊపిరి నీవే యేసయ్యా. చెప్పాలి బిగ్గరగా. నా ఎవరు 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 మన ప్లేస్లో ఎవరు మరణిస్తారండి? ఎవరు ఇలాంటి కార్యం ఇలా సాక్రిఫైస్ చేస్తారు? నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. ఇంకా ఈ లోకం కోసం, మనుషుల కోసం చెప్పాలంటే అసలు మనకి పుస్తకాలు సరిపోవు కదండి. మనుషుల యొక్క మనస్తత్వం, మనుషుల్లో ఉన్న విషము చెప్పలేనిది. ఇలాంటి భయంకరమైన లోకంలో మనం కాపాడబడుతున్నాం. దేవుడు మనం రక్షిస్తున్నాడంటే ఆయన పాదాలు నిత్యము కన్నీళ్లతో కడిగినా సరే ఆ రుణాన్ని మనం తీర్చుకోలేము. జాలి, దయ అనేది లేని లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి లోకంలో మన రక్ష మన దేవుడే. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందేను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందేను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, హస్తము. చెప్తామా? నా ప్రాణమా, నా ప్రాణమా, నా జ్ఞానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. ఎవరండి ఒక మనిషి కోసం ప్రాణం పెడతారు? ప్రాణం తీసేస్తున్న లోకంలో ఒక మనిషి కోసం ఎవరు ప్రాణం ఇస్తారు? నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. కన్నులు మూసిన, కన్నులు తెరిచిన నీ చూపులలో నా రూపం కనికరించితివయ్యా. కరుణామయుడా, కృప చూపించితివయ్యా. నన్ను కాపాడిన దేవా,
కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి. నిజంగా ఎంతమంది చెప్పిన సత్యం అని ఒప్పుకుంటున్నారు? ఒక మనిషి కోసం ఒక మనిషి ప్రాణం పెడతాడండి, ప్రాణం తీసేస్తున్నారు. ప్రేమించారని చెప్పి ప్రాణం తీసేస్తున్నారు. డబ్బు కోసం చంపుతున్నారు, ప్రేమ కోసం చంపేస్తున్నారు. ప్రేమించకపోతే చంపుతున్నారు, ప్రేమించినా చంపుతున్నారు. కానీ ఈ దేవుడైతే దేనికోసం ప్రాణం పెట్టాడు? మన పాపం కోసం ప్రాణం పెట్టాడు. మన సమాధి ఉండాల్సిన దగ్గర ఆయన సమాధి ఉంది. ఆయన మన కోసం చనిపోయాడు. ఏమిస్తారు? ఏముంది మీ దగ్గర? ఏదైనా ఒక విలువైంది ఏదైనా ఉందా ఆయనకి ఇవ్వడానికి? ఆయన చేసిన త్యాగానికి మీ దగ్గర ఏముంది విలువైంది? ఏముంది? ఏముందండి? నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. అది విలువైంది. ఏముంది? మనకున్నవన్నీ కూడా ఆయనే విలువైన వాడు. నీవే. ఆఖరిగా చెప్తామా? నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీకే యేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. మహారాజు గట్టిగా చెప్పలు కొడితే ఉంచుతాం. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లును గాక. దేవుడు ఎంతమందితో మాట్లాడేశారు. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. మీ దగ్గర ఏదైనా ఉంటే దాన్నే ఆయనకి ఇచ్చి విలువగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి.